పేరు వీరన్న, మాది చింతపల్లి మండలం. విషయం ఏంటంటే పొట్టిబంద గ్రామం, కొత్తపాలెం పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మాకు ఈ గ్రామానికి సుమారు బొంగగూడ నుంచి ఇక్కడ 3 కిలోమీటర్లు దూరంలో ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఈ గ్రామానికి సిప్స్ వేస్తారు, సిప్స్ వేసి వదిలేస్తారు. ఈ వదిలేయడం కారణం చేత వర్షాకాలం అయితే బైక్ యాక్సిడెంట్లు, ఆటో యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు విరగడము, కొంతమంది అయితే ఇన్ని సంవత్సరాల పీరియడ్లో చచ్చిపోవడం కూడా జరుగుతుంది. కావున ఈ కూటమి ప్రభుత్వం మా పొట్టిబంద గ్రామస్తుల ప్రాధాన్యంగా రోడ్డు సమస్య ఉంది కనుక మా రోడ్డు సమస్య మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డు సమస్య తీరుస్తారని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వినాయకపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ స్కూల్ సమస్య ఏంటంటే, ఈ స్కూల్లో సుమారు 80 మంది పిల్లలు ఉన్నారు, 5 టీచర్స్ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక బిల్డింగ్తో ఇన్ని సంవత్సరాలైన కలెక్టర్ కానీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఈఓ గారు కానీ, అలాగే పై అధికారులు, ముఖ్యమంత్రి వారైనా ఎవరైనా స్పందించట్లేదండి. ఎలాగంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సార్లు అప్లికేషన్ ఇచ్చాం కలెక్టర్ గారికి, ఎంఏ గారికి 2 సార్లు ఇచ్చాం సుమారుగా. ఈ ప్రభుత్వం వచ్చి ఎంఏ గారితో చెప్తేనేమో గ్రాంట్ అయిందనేసి అన్నారు. కానీ ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు దాకా ఎటువంటి శాంక్షన్ అయింది కానీ, లేదంటే ఏదైనా ప్రొసీజర్ వచ్చిందని కానీ ఇప్పుడు దాకా ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అయినా స్పందించట్లేదండి. కావున ఇప్పుడైనా స్పందించి, ఈ వీడియో చూసి అయినా స్పందించి మా యొక్క గ్రామంలో ఈ స్కూల్ సమస్య, అలాగే ఇక్కడున్న బారిగోడ సమస్య, ఇక్కడున్న పిల్లలు భవిష్యత్తుని మనసులో పెట్టుకొని మా సమస్యని తీరుస్తారని కోరుతూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి, తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్య తీరుస్తారని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. రికార్డ్ చేసావా? ఒకసారి